ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించింది. అయితే 32 మంది బాధిత కుటుంబాలకు నియామక పత్రాలు ఇచ్చారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ఈ అంశంపై మదురై హైకోర్టులో టీవీకేకు ఊరట లభించింది. బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం పైన స్టే విధించాలంటూ కూడా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తాత్కాలిక నియామకాలకే అనుమతి ఉంటున్నట్టు కూడా తుది తీర్పు ఫైనల్ అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా 2025 సెప్టెంబర్ 27న కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట మాత్రం తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ అక్కడికి చేరుకోవడం, భారీ స్థాయిలో వచ్చినటువంటి జన సందోహం మధ్య సాగినటువంటి తొక్కిసలాట ఘటనలో దాదాపు అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు మరణించినటువంటి 41 మంది కుటుంబాలకు సంబంధించి 32 మంది సభ్యులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ కూడా తాజాగా నిర్ణయాన్ని వెలువరించడం, దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా మదురై హైకోర్టు బెంచ్కి సంబంధించి టీవీకేకు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పలువురు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం విచారణ చేపట్టిన తర్వాత బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం పైన స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ నియామకాలు కేవలం తాత్కాలికం మాత్రమే, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా దీనిపైన ఎలాంటి స్టే విధించేటువంటి అవకాశం లేదు అన్నట్లుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జూలై 21 కూడా పిటిషన్ వాయిదా వేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కోర్టు స్వచ్ఛందంగా ఒక ప్రతివాదిగా చేర్చినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసును దర్యాప్తు చేపట్టేటువంటి అవకాశాలు అయితే క్లియర్ కట్ గా ఉన్నాయి. అయితే సిబిఐ కూడా దీనికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం, విచారణ సందర్భంగా న్యాయమూర్తుల అభ్యంతరాలను కూడా న్యాయస్థానం తోసిపుచ్చినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా 2025 సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు విజయ్ బహిరంగ సభకు హాజరవుతారు అంటూ కూడా పూర్తి స్థాయిలో షెడ్యూల్ చేయడం. కానీ ఉదయం 9 గంటల నుంచే భారీ స్థాయిలో విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు కూడా కరూరు సభకు చేరుకున్నారు. కానీ అనేక ప్రాంతాలను ఎన్నికల ప్రచారంలో కవర్ చేస్తూ రాత్రి 7:30 విజయ్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయానికే భారీ స్థాయిలో చేరుకున్నటువంటి కార్యకర్తలు, టీవీకే అభిమానులు, మరి ముఖ్యంగా విజయ్ అభిమానులు ఒక్కసారిగా విజయ్ను చూడడానికి ఒకరిపైన ఒకరు తొక్కేసుకున్నటువంటి సిచ్యువేషన్. 7:30 ప్రాంతంలో చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి. బస్సు యొక్క అద్దాలు కనబడక అసలు విజయ్ ఎక్కడున్నారో చూడాలి అనేటువంటి ఆతృత అభిమానుల్లో విపరీతంగా ఉండడం. దాదాపు ఈ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా సాగుతున్నటువంటి తంతు. అయితే ఎన్నికల ప్రచారంలో విజయ్ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి తీవ్రంగా కలిసివేసిందని, ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి దానిపైన విజయ్ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అందరికీ విదితమై, ప్రధానంగా రేకుల చెట్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపడ్డం, కొందరు ఉన్నటువంటి చోట్లే టీ షాపులు రేకుల చెట్ల కింద మరి ముఖ్యంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మీద కూడా ఎక్కినటువంటి భారీ స్థాయిలో వచ్చినటువంటి జన సందోహాన్ని కంట్రోల్ చేయలేకపోయారు అనేటువంటి ఆరోపణలు కూడా అప్పుడు వచ్చినాయి. కానీ ఇప్పుడు తాజాగా తమిళనాడులో విజయ్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎవరైతే ఈ కరూర్ సభలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వారి కుటుంబాలకు కల్పించేటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం. అయితే పలువురు దీనిపైన మద్రాసు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు పలు కీలకమైనటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏకీకృత విధానం లేకపోవడం, అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 16 సమానత్వ హక్కుకు సంబంధించినటువంటి అంశాలు. సో ప్రభుత్వాలు కల్పించేటువంటి ఉద్యోగాలకు సంబంధించి లేదా ప్రభుత్వ కల్పనకు సంబంధించినటువంటి దాంట్లో ఉపాధిని కల్పించేటువంటి ఇష్యూలో తీవ్రమైనటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నటువంటి పలు కుటుంబాలను ప్రభుత్వాలు ప్రత్యేకంగా పరిగణించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనేది మాత్రం కోర్టులో ఒక రకమైనటువంటి వాదనలు కూడా జరిగాయి. మరి ముఖ్యంగా కారుణ్య నియామకకు సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ఇష్యూలో కూడా ప్రధానంగా ఇదే ఇష్యూ నడుస్తుంది. దీంతో పాటుగా సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఈ కేసు పెండింగ్ లో ఉన్నటువంటి తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టులో విచారణ చేపట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు విచారణ తర్వాత తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మరి ముఖ్యంగా హైకోర్టు సమర్థించినటువంటి ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేస్తుందా, లేదా సుప్రీంకోర్టు కూడా సేమ్ నిర్ణయాన్ని సమర్థించేటువంటి అవకాశాలు ఉన్నాయో లేదో మాత్రం ఫైనల్ గా తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ హైకోర్టు నిర్ణయం మాత్రం ఆయా కుటుంబాలకు ఒక భరోసాను, ఒక భద్రతను కల్పించినట్లు అయింది అనేది మాత్రం
విశ్లేషకుల దగ్గర నుంచి చూస్తున్నటువంటి అభిప్రాయం. తాజాగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానంగా కరూర్ తొక్కిసలాట బాధితులకు న్యాయం చేస్తూ టీవీకే ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా అమలు దిశగా అడుగులు వేసింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తూ కూడా 32 బాధిత కుటుంబాలకు నియామక పత్రాలను కూడా అందజేశారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ఈ అంశంపైన మదురై హైకోర్టులో టీవీకే కొంతవరకు ఊరట లభించిందని చెప్పుకోవాలి. బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం పైన స్టే ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. అయితే మొత్తం కూడా ఒక తాత్కాలికమైనటువంటి ప్రాసెస్ మాత్రమేనంటూ ఫైనల్ తీర్పు వచ్చే వరకు కూడా వేచి చూడాలంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. చూడాలి, కరూర్ ఘటనకు సంబంధించి ఓవైపు విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఆయా కుటుంబాలకు ఒక రకమైనటువంటి భద్రతను కల్పిస్తామనేటువంటి ఆలోచనతో టీవీకే ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించింది. మరి ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టులో ఏం వాదనలు జరగబోతున్నాయి, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనము వేచి చూడాలి. நாமக்கல் அந்த மீட்டிங் முடிச்சுட்டு கரூர் வரும்போது அந்த கரூர் போலீஸ் எங்களை அலர்ட் பண்ணியிருக்கலாம்ல. இல்லை சார், இங்கே எதிர்பார்த்ததை விட கொஞ்சம் கூட்டம் அதிகமாக இருக்கு, கண்ட்ரோல் பண்ண முடியல, வராதிங்க. அண்ட் போலீஸ் நினைச்சா அவங்க அந்த மீட்டிங்கே கேன்சல் பண்ணலாம். ஏதோ தப்பா இருக்கு, ஏதோ தப்பா தோணுது அப்படின்னு நினைச்சிட்டாலே they have all the rights to cancel the meeting. எங்ககிட்ட கேட்கணும்லாம் ஒன்றும் அவசியமே கிடையாது. ஆனால் அதையெல்லாம் எதுவுமே செய்யாம அந்த ஹைவேல இருந்து அந்த ஸ்பாட்டுக்கு போலீஸே எங்களை உள்ள கூட்டிட்டு வந்து விட்டு அந்த நாடகம்லாம் இருக்கு பாருங்க. நம்பிட்டேங்க, முழுசா நம்பிட்டேன். அன்னைக்கு இருந்த அந்த கரூர் போலீஸ் பேசும்போது தேங்க்ஸ்லாம் சொன்னேன் அவங்களுக்கு. எனக்கு தெரியாது இப்படி ஒரு நாடகம் நடக்கும்.